ఇగో ఇయాల రేపు అంతా కల్తీ ఫుడ్డే అయిందిల్లా. ఇక మోకాళ్ళ నొప్పులైతే వస్తున్నాయి, ఎంటికలు తెల్లగా అవుతున్నాయి, ఇక తోలంతా ఎండుకపోయినట్టు అవుతుంది. ఇక మనం తినే తిండిలా ఏం దమ్ము లేదు. ఇక గిట్ల లడ్డూలు అయితే చేసుకొని రోజు ఒక లడ్డు తిని చిన్న గిలాసడు పాలైతే దాగి చూడుండ్రి. ఒక్క 10 రోజులు దాగి చూస్తే మీకే తెలుస్తుంది. అవునక్క అంటారు. అంత శక్తి అయితే వస్తుంది. మన ఆడోళ్ళకైతే బలం మస్తు కావాలి. ఇక పిల్లలను చూసుకోవాలి, మగవాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఎంత బలం అవసరం మనకి. ఈ లడ్డూలు రోజు ఒకటి తిని ఇంత చాయ్ గాలేసాడు పాలు తాగిండ్రు అనుకోండి, ఇక మంచిగా బలం అయితే వస్తుంది. ఐరన్, కాల్షియం అన్నీ వస్తాయి. కాలిపీలి మందులకు పెట్టుకొని కడపంతా మెడికల్ షాప్ చేసుకుంటే ఏం లాభం చెప్పుర్రి. ఇక చూడుర్రి, నేను చూపించినవి అన్నీ ఇక మంచిగా గిట్లా నెయ్యిలు అయితే గోలించుకోర్రి. గిట్లా రంగు మారే వరకు మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక మూతలకైతే పోసుకోవాలి. పోసుకున్నాక ఇత్తులు తీసేసిన ఖర్జూర ఉంటుంది, పచ్చి ఖర్జూర తీసుకొని గిట్లా మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ లెక్క పట్టుకొని ఇది కూడా జర్ర నెయ్యిలా గిట్ల గిట్లా అనుకున్నాక మనము ఏంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇక వేసుకొని అవి కూడా మంచిగా ఇట్లా వేయించుకున్నాక ఇక మనకు నచ్చిన సైజులనైతే మంచిగా లడ్డూలు అయితే కట్టుకోవాలి. ఇక కాలేజీ పిల్లలకైతే ఎంత మంచిగా పనిచేస్తుందో, పిల్లలకి ఇట్లా డబ్బాలు పెట్టిస్తే బస్సులో కూకొని కూడా తినుకుంటూ పోవచ్చు. చూసి ఇక లడ్డు అయితే చేసుకొని ఇక మీకు కూడా ఎట్లుందో కామెంట్ అయితే చెప్పుండ్రి. ఇక నాకు ఇక నేనైతే ఇట్లా మా పిల్లల కోసము నా కోసం అయితే చేసుకున్నా. ఇక మనం ఇంటి ఆడవాళ్ళం గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది కదా. మనం ఇంటికి పునాది లెక్క పునాది బాగుంటేనే ఇల్లు నిలబడుతుంది కదా. మరి ఏమంటారు, మరి ఉంటాం, మరి పోయి వస్తా. బాయ్ బాయ్.